టెన్షన్స్, వర్రీస్, యాంగ్జైటీ, ఒత్తిడి, తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, ఇవన్నింటికి కారణం ఏంటో తెలుసా? రియాలిటీకి, మన ఊహలకి, మన ఎక్స్పెక్టేషన్స్కి ఉండే గ్యాప్. మనం వాస్తవాన్ని ఊహించకుండా, రియాలిటీ గురించి మనం తెలుసుకోకుండా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఏదో సాధించాలని, మంచి వ్యాపారం చేసి లాభాలు సంపాదించాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, మంచి ర్యాంకులు సాధించాలని, లేకపోతే ఒక ప్రేమించిన అమ్మాయి దక్కాలని, ఇలా రకరకాల మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ వెనకాల ఒక రియాలిటీ ఉంటుంది. మనం ఆ రియాలిటీని తెలుసుకోకుండా, రియల్గా అది జరిగేదా జరగందా అనేది అనుకోకుండా, తెలుసుకోకుండా, దాని గురించి మనం ఏ రకమైన స్టడీ చేయకుండా మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే, అది జరగనప్పుడు విపరీతమైన టెన్షన్, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, ద్వేషం, భావం, ఇవన్నీ వస్తాయి. అంటే ఈ రియాలిటీకి వాస్తవానికి మధ్య ఉండే గ్యాప్, ఎంత గ్యాప్ ఉంటే ఈ సమస్య కూడా అంత సివియర్గా ఉంటుంది. అందుకని మనం వాస్తవాన్ని అంగీకరించాలి, వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ వాస్తవాన్ని తెలుసుకోకుండా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే, ఊహించుకుంటే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, రెడ్డి అని. రెడ్డి దుర్గా అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. యాక్చువల్గా ఆ అమ్మాయి భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. అయితే వీడు సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. మొత్తానికి ఇంతకుముందు ఏదో పాత పరిచయం మీద ఇద్దరు బాగానే మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే సమస్య, వీడికి అంత ఫైనాన్షియల్గా అంత ఉన్నతమైన స్థితి కాదు. ఆ అమ్మాయికి ఏదో కొంత సాయం చేస్తాడు మంత్లీ, కానీ లేదంటే తను ఏదో అడుగుతుంటుంది, ఫోన్ చేస్తుంటుంది. అలాంటప్పుడు 1000, 2000 లేకపోతే 500 ఎంతో కొంత ఇవ్వడం అలా చేస్తుంటాడు. కానీ ఒకరోజు నాకు ఒక విషయం చెప్పాడు, తను వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతుంది అని. అప్పటి నుంచి తీవ్రమైన డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏంటంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, ఆయన కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం. తనని, తన పిల్లల్ని బతకడం కోసమని నెలకి ఎంతో కొంత ఇస్తున్నాడు. తను చూసుకుంటున్నాడు ఒక లెక్కలో చెప్పాలంటే. దాంట్లో భాగంగా మనల్ని ఏదో పూర్తిగా వదిలేయకుండా వాడుకుంటుంది. అంటే కొంచెం ఖర్చులకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అని వీడిచ్చే డబ్బులు కూడా వాడుకోవడం కోసం అని తింతో కూడా మాట్లాడుతుంది. అయితే నేను ఒకసారి చెప్పాను, ఇది రియాలిటీకి దగ్గరగా ఆలోచించు. ఆమెకున్న పరిస్థితుల్లో ఆమెను పెంచి పోషించేవాళ్ళు, వాళ్ళ పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు, తనని పోషించేవాళ్ళు, అంత ఆర్థిక స్థితి ఉన్నవాళ్ళు కావాలి, తనకి డబ్బులు కావాలి. కాబట్టి ఆ డబ్బులను ఇవ్వలేవు. తనకి ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళతో మూవ్ అవుతుంది, దగ్గరగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ వాస్తవాన్ని తెలుసుకోకపోతే, దీన్ని నువ్వు తెలుసుకోకపోతే దాని నుంచి నువ్వు బయటికి రాలేవు అని చెప్పాను. కానీ వాడు మాత్రం డిప్రెషన్లో ఉన్నాడు, పట్టించుకోవట్లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను. ఇది లవ్ కావచ్చు, లేదంటే మన ఏదన్నా వ్యాపారం చేయడానికి కావచ్చు, లేదంటే ఉద్యోగానికి కావచ్చు. మనం తీవ్రమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే, దాని వెనుకున్న రియాలిటీని అర్థం చేసుకోకుండా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇలాగే డిప్రెషన్కి, తర్వాత యాంగ్జైటీకి, ఒత్తిడికి గురవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇక తర్వాత హార్ట్ అటాక్లు, బీపీలు, ఇవన్నీ కామనే. కాబట్టి వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాస్తవాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా మనం